గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరి 17వ వార్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూటమి నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఆలయం నుంచి కాశీపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి చేసిన మోసాల వల్ల రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని పలువురు నేతలు ఎద్దేవా చేశారు. హిందువులతో సహా అన్ని మతాల వారు ఎంతో పవిత్రంగా కొలిచే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన లడ్డూలో కల్తీకి పాల్పడ్డ జగన్మోహన్రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన అధ్యక్షుడు అనిల్, జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం ఇందూరుకి ఏమైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర దేవాలయం. అందరికీ తెలిసినటువంటి టీటీడీ. ఈరోజు వారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వాడు భూమిని వదలలేదు, భూ గర్భాన్ని వదలలేదు. ఆఖరాకి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదలలేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందో అన్నింటిలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం యావత్ ప్రజలపైన ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొన్ని వాస్తవాలు చూస్తా ఉంటే బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా హిందుత్వాన్ని సర్వనాశనం చేయనటువంటి కుట్రతో అనేక విధాలు జరిగిన మన పెద్దలు కూడా చెప్పుకొచ్చారు. మన రామతీర్థంలో రాముని విగ్రహం కలవట్టం కావచ్చు, అంతర్వేదిలో ప్రధాని కావచ్చు, అనేక చోట్ల దేవాలయ విధ్వంసం కావచ్చు, మనకి సాక్షాత్తు వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి వాళ్లపాలెం దగ్గర మనకి ఎస్ఎస్ఎఫ్ సమర్థత సేవా ఫౌండేషన్ గుండా 10 లక్షల రూపాయలు ఒక దేవాలయానికి డబ్బులు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజునటువంటి వైసీపీ కార్యనిర్వాహకుడు ఒక అతను 250 మందిని పోలీసులు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయకుండా ఆపిన యొక్క ఘనత వైసీపీ ప్రభుత్వంతో దక్కుతుందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు ప్రభుత్వానికి 2 నామాలు పెట్టారు. రాబోయేటువంటి 2029 ఎలక్షన్ లో వాళ్ళకి 0కే పరిమితం చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కొన్ని విషయాలు చూస్తా ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎవరైనా పాలు నుంచి నెయ్యి తీస్తారు, మనకు అందరికి తెలిసినటువంటి విషయం. కానీ పామాయిల్ నుంచి అదేవిధంగా ఆర్టిఫిషియల్ కూడా నెయ్యి తయారు చేస్తారని ప్రపంచంలో ఎవరు కనిపెట్టనటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు కనిపెట్టారంటే వాళ్ళు ఎంత మేధావులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అంత మేధావి శక్తి ఉన్నటువంటి వారు ప్రజల్లో వాళ్ళు ఉండనివ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనం వైసీపీ ప్రభుత్వాన్ని దాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం యావత్ ప్రజానికి అందరిపైన ఉందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జరగకుండా చేసినటువంటి ఘనత వారికి తక్కువే కాకుండా ఈ విధంగా హిందూ సంస్థలపై నాశనం చేసేటువంటి వైసీపీ సంస్థని సర్వనాశనం అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందువులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మరలా జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రతి హిందూ పైన ఉందని చెప్పి హిందువులందరూ కూడా గుర్తించి జరగాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అందరిగా తెలియజేస్తాం. 2024 దాకా తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు దాన్ని పూర్తిగా పరీక్షించలేదు. మనం ఆ పరీక్షలో మన అనుమానం వ్యక్తం చేశాం. ఏమని? తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అయింది, దాంట్లో జంతు కళేబరాలు
అదేవిధంగా పంది సంబంధించిన కొవ్వు కలిసి ఉండొచ్చు అని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతమంది అధికారులను దాన్ని నియమించడం జరిగింది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలు చేసింది. ఇది నిష్పక్షపాతంగా జరగాలంటే దీన్ని సిబిఐకి ఒప్పజెప్పాలని. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా, ఎందుకంటే ప్రపంచంలో చెప్పుకోదగ్గ హిందువుల పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉందంటే అది తిరుపతి దేవస్థానం, మన వెంకటేశ్వర స్వామి. అందుకని ఆ రోజు మన మోడీ గారు సిబిఐ అప్పగించాడు సుప్రీంకోర్టు ద్వారా. ఆ దర్యాప్తులో 4 రోజుల క్రితం నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు సిట్ అధికారులు. 36 మందిని దోషులుగా చేశారు. మొదటి ఛార్జ్ షీట్ వేశారు. దానికే వాళ్ళు మొదటి ఛార్జ్ షీట్ కే ఉపకృతులైపోయినారు. ఎంతమంది వైసీపీ నాయకులు తెర మీదకు వచ్చి వాళ్ళ భాగవతం ఏడ బయటపడతారో అని తెర ముందుకు వచ్చి, ఆ రోజు ఆవు పొయ్యి కలిపారన్నారు కదా, పంది కొవ్వు కలిపారు కదా, ఈ రోజు లేదు కదా, మీకు బుద్ధుందా, బుద్ధి లేదు, ఎట్టంటే మాట్లాడు. అసలు మీకు బుద్ధుందా? అది ఆవు నెయ్య సిట్టి ఏం తెలిపింది? అది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి కాదు, అది అసలు నెయ్యే కాదు, అది పామాయిల్ తో ఈస్టర్ సింథటిక్ తో తయారు చేసిన ఒక ద్రవం అని తెలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి వినండి. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? మోసపు మాటలతో ఆవు పాలిచ్చేటప్పుడు ఏదో వ్యర్థ పదార్థాలు తినింది, గట్టి మెయ్యలేదు, అది అందుకని ఆ ఆవు నెయ్యి ఏదన్నా అపవిత్రమైండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు. ఈ రోజు నీ పెద్దలు ఆ రోజు చైర్మన్ గా ఉండే కరుణాకర్ రెడ్డి గారినైతేమి, సుబ్బారెడ్డి గారైతేనేమి ఏ విధమైన సమాధానం చెప్తారు? కనీసం పక్షాతాపం లేదు వాళ్ళకి. అవునా, కల్తీ జరిగిందే క్షమించండి మమ్మల్ని, మేము చూసుకోలేదు, కింద అధికారులు చేశారనే మార్పు రావడం లేదు. ఎందుకు వస్తుంది? దర్యాప్తులో శుద్ధంగా తేలింది. చిన్నప్పటి అనే వ్యక్తితో, అంటే సుబ్బారెడ్డి గారి పిఏ, అతని దాంట్లో 4.68 లక్షలు 4,68,00,000 ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదే బోలోబాబా డైరీ నుంచి. ఈ బోలోబాబా డైరీయే కల్తీ నెయ్యి తయారు చేసింది. ఆ రోజు నిబంధనలు తొక్కారు. ఆ రోజు నిబంధనల ప్రకారం సంవత్సరానికి 250 కోట్ల టర్నోవర్ ఉండాలి ఒక ఫామ్ డైరీకి. కానీ దాన్ని సవరించి 150 కోట్లకే చేశారు. అదేవిధంగా 3 సంవత్సరాలు డైరీ నిర్వహించాలా, కానీ సంవత్సరానికే కుదించారు. ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలీదా? సుబ్బారెడ్డికి తెలీదా? ఈ సవరణ ఎందుకు చేశారనేది కరుణాకర్ రెడ్డికి తెలీదా? ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి మమ్మల్ని. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.